మరి అవుద్దా? ఓకే, ఇక్కడ మర్చిపో. ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టినా వచ్చేస్తుందా? రావాలి. అధ్యాస ప్రకార ప్రదర్శన భాష్యం అని నిన్న మనం అధ్యాస నామ అతస్మిన్ తద్బుద్ధి దేవోచావా. కాబట్టి అధ్యాస అనగానే అతస్మిన్ తద్బుద్ధి అని మేము ఇదివరకే చెప్పి ఉన్నాము. అది ఎలాగా? పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు అహమే వికల సకలో వేతి బాహ్య ధర్మానాత్మని అధ్యస్యతి. ఈ ప్రకారంగా భార్యాపుత్రులు వాళ్ళ యందు మనము ఈ రకమైన అధ్యాస కలిగి ఉన్నాము. వాళ్ళు బాగా ఉంటే, వాళ్ళు ఆనందంగా సుఖంగా ఉండినట్లయితే మనం ఉన్నట్లు, వాళ్ళు సుఖ ఆనందాలు లేని వాళ్ళైతే మనం కూడా అలాగే లేని వాళ్ళు అయ్యి ఉన్నారని ఈ బాహ్య ధర్మాధ్యాసని ఆత్మీయులు ఆరోపణ చేసుకొని ఆ రకంగా మనిషి ఆ అనుభవము, ఆ జ్ఞానము, ఆ స్మృతి కలిగి ఉంటాడన్న. స్మృతి కలిగి ఉంటాడు. ఇప్పుడు మనలో ఒక స్మృతి ఉంటుంది కదా, స్మృతి జ్ఞానం ఉంటుంది. ఆ స్మృతి జ్ఞానంతోనే మనం ఉంటామన్నమాట. స్మృతి జ్ఞానం ఒకటి ఉంటుంది. ఆ స్మృతి జ్ఞానమే అధ్యాస. ఆ స్మృతి జ్ఞానం అంటే అధ్యాస. దాంతో మనం జీవిస్తాం. అంటే అధ్యాస స్మృతి జ్ఞానంతో అదే యాక్చువల్ అనుభవం అనుకొని, యథార్థ అనుభవం అనుకొని, స్వానుభవం అనుకొని జీవించడం అనేది ఉంది అందరికి. అలాగా దేహ ధర్మాలను కూడా ఆరోపణ చేసుకున్న ఆత్మీయులు అలాగా దేహం ఎందు కూడా ఆత్మని ఆరోపణ చేసుకొని, పరస్పర ఆరోపణ చేసుకొని జీవించటం అనేది ఉంది. ఇట్లా ఇది కూడా స్మృతి అనుభవమే అన్నమాట. అధ్యాస స్మృతి అనుభవం. అధ్యసించుకోవడం, తత్ప్రకారంగా స్మృతి కలిగి ఉండడం అన్నమాట. ముందు ఆరోపం, ఆ తర్వాత ఆరోపమే స్మృతిగా మారిపోయింది. అదే జ్ఞాపకాలు. ఆ రకంగానే వాళ్ళకి భావాలన్నీ ఉంటాయన్నమాట. అలా జీవిస్తుంటారు దేహ ధర్మాలని. ఆ దేహ ధర్మాలు మనం చూస్తున్నాం కదా. స్థూలమని, కృషమని, గౌరవమని, తిష్టామి, గచ్చామి, ఇట్లాగా. ఈ విధంగా కాళ్ళు గీళ్ళు ఇరిగిపోయినా అంతే. కాళ్ళు వంకర్లు పోయినా, కాళ్ళు ఇరిగిపోయినా, పెరాలసిస్ వచ్చినా, ఇవన్నీ కూడా ఆత్మ ఏందే ఆరోపణ చేసి చెప్పుకుంటాడు మనిషి. తథా ఇంద్రియ ధర్మాలు కూడా ఆ రకమైన మూమెంట్ లో మనకి భలే తెలుస్తుంటుంది అనమాట. అసలు కాళ్ళే లేవని పరిస్థితిలో మంచం మీద పడి కదలకుండా ఉండేటప్పుడు అట్లా అనుకుంటాడు పాపం. నేను ఈ ప్రకారంగా సరిగేస్తాను.
నాకు ఈ నడుము కాళ్ళు సహకరించటం లేదు అని చెప్పడం పక్కకు పెట్టేసేసి మీరు ఇట్లా అయిపోయానేమిటి అనేటువంటి భావన అనుకుంటుంది అన్నమాట. జనాలు ఏకాగ్రత ఇది ఆరోపణ అని తెలుసుకోవాలి. అది తీసుకొనున్నాను, దేహ ధర్మాలు ఏంటి ఇలాగా నేను స్వాత్మభావంగా భావించుకోనున్నానేమిటి అని మనకు తెలియాలి. కాబట్టి స్మృతిజన్య జ్ఞానము యథార్థానుభవం అనుకోరాదు, వివేకం ఉండాలన్నమాట. స్మృతిజన్య జ్ఞానమే యథార్థం అని తెలియకూడదు. ఇలాగ అనుకొని ఉంటాడన్నమాట. అలాగే ఇంద్రియ ధర్మాలు ఇంకా ఇంద్రియ ధర్మాలు కూడా ఆరోపణ చేసుకొని ఉంటాడు మనిషి. అయితే జ్ఞానేంద్రియ ధర్మాలు ఇలాగ మూగవాణ్ణి, గుడ్డివాణ్ణి, క్లీపుణ్ణి, బదిరహ, అందహ అని పెట్టుకొని ఉంటాడు అన్నమాట. ఈ ధర్మాలు కూడా ఆత్మేంద్రియ ఆరోపణ చేసుకొని ఇలాగ నాకు ఇలాగ అయింది, నేను ఇలాగా ఉన్నాను, ఇదే నా స్వభావము అని అనుకుంటుంటాను. ఇలాగ అంతఃకరణ ధర్మాలను కూడా ఆరోపణ చేసుకొని కోరికలు, సంకల్పాలు, సంశయాలు, నిశ్చయాలు ఇవన్నీ అధ్యాసపూర్వకమైనవే అనమాట. నిశ్చయం చేసుకున్న అధ్యాస కలిగించుకొని ఆ ప్రకారంగా ఆ జ్ఞానం పెట్టుకొని అనుభవం, స్మృతిజన్య అనుభవ జ్ఞానం జీవిస్తుంటాడు మనిషి. అందువల్ల జనాలు ఎప్పుడైనా సరే ఏమైనా చెప్పినా సరే అదేమో స్పష్టమైన మాట అని మాత్రం అనుకోరాదు. అవన్నీ కలిపి ఏమై ఉంటుంది, స్మృతిజన్య జ్ఞానమే ఉంటుంది అనమాట. స్మృతిజన్య జ్ఞానం తప్ప రెండోది ఏదో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. హలో రాంబాబు గారు, అమ్మా వద్దులేమ్మా, ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను తర్వాత. ఏమ్మా ఏమైందమ్మా? ఎవరమ్మా? మీ మామయ్య గారా? రాంబాబు గారు కాదు కదా? సర్లేమ్మా, పర్వాలే. అవునులే అవునులే అవునులే. ఎక్కడ పడ్డారమ్మా? పర్వాలేదా? పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాలేమ్మా, పర్వాలేదు. మీరు కానీ జాగ్రత్తగా చూసుకోండి, హాస్పిటల్లో తీసుకోండి. రాంబాబు గారు వస్తారు కదా, వాళ్ళ నాన్నగారు పడిపోయారట, అందుకని ఏమైందో ఏంటో. ఇలాగ అంతఃకరణ ధర్మాలు ఇవన్నీ కామ సంకల్ప విచికిత్స, జీవసాయాలు మొదలగునవన్నీ కూడా ఆత్మీయందారోపణ చేసుకోవచ్చు. మొత్తం బాహ్య ధర్మాల దగ్గర నుంచి అంతఃకరణ పర్యంతం అధ్యాసకు లోనయ్యే ఉందన్నమాట. సకల జీవరాశులు అన్ని ధర్మాలన్నీ విపరీతంగా అధ్యసించుకొని ఉన్నారన్నమాట. కాబట్టి వీళ్ళ చేష్టలు, వీళ్ళ భావాలు, వీళ్ళ యొక్క స్వభావాలు అన్నీ కూడా అధ్యస్థ వ్యవహారమే గాని ఏది వివేకపూర్వకమైనదిగానే. అందుకనే జనాలు ఎప్పుడైనా సరే ఏది మాట్లాడినా లౌకిక వ్యవహారాల దృష్టితో అధ్యాసపూర్వకంగానే చెప్పాలి. భిన్నంగా ఎవడు ఏమి చెప్పలేడనమాట. ఒకవేళ తత్వ విచారం చేసిన వాడైనా వ్యవహార రంగానికి వచ్చేటప్పటికి మళ్ళీ అధ్యాసతోనే మాట్లాడినట్టే మాట్లాడుకుంటారు. అంటే కనుక్కోవడం అంత సులభమైన విషయం కాదన్నమాట. తత్వ వివేకం చేసి తత్వజ్ఞాన నిష్ట ఉండి కూడా వ్యవహార రంగంలో తత్ప్రకారంగా నడవలసి వస్తున్నారు. మీరు గమనించుకోవడమే కష్టం అనమాట. వాళ్ళని కనిపెట్టలేదు. ముసుగు మనుషులు అంటాం కదా, ఆ టైప్. అందువల్ల ప్రత్యేకించి దీన్ని డివైడ్ చేసుకొని వివేకం చేసుకుంటే తప్ప అప్పుడు బయటపడరు అనమాట. లేకపోతే ఆ ముసుగులోనే ఉంటారన్నమాట. వ్యవహార క్షేత్రం అలాంటిదన్నమాట. ఈ ద్వైత ప్రపంచ వ్యవహారం అంతా అలాంటిది.
అందువల్ల మన చుట్టుపక్కలే అది ఎప్పుడైనా ఆకాశం మనం ఏ విధంగా వ్యాపించుకుందో అలాగే ఈ తత్వం తెలిసిన వారు కూడా ఉండినా, పరమాత్మ దేవుడే ఉండినా కనిపెట్టడం అంత సులభంగానే కాదన్నమాట. ఆహారంతో కొమ్మక్కైపోయినట్టుగా గోచరం అన్నమాట. ఇసుకలో కానీ డబ్బులు కప్పుకొని ఉంటాయో అలాగా ఇసుక, ఆ ఇసుక పైన ఆ డబ్బు మీద కమ్మేసుకొని ఉందన్నమాట, కప్పుకొని. తెలియదు ఇసుకే అనుకుంటారు. ఆ టైపులో జనాలందరూ కూడా ఇలా వ్యవహారం చేసే సమకాలంలో కూడా వాళ్ళు ఆ వ్యవహారానికి తగ్గట్టుగా ఉంటున్నారు. ఇది బాహ్య ప్రవృత్తుల దగ్గర నుంచి అంతఃకరణ పర్యంతము ఉండేదే అది మన దగ్గర సరుకు మొత్తం కూడా కమ్మేసుకోండి అధ్యాత్మం. ఇక మనం ఎక్కడైనా సరే సూది పెట్టి చూపించేదానికి కూడా వీలు లేదు. ఎక్కడ వివేకం ఉంటుంది అని తెలియదు, అసంభవం. మనం అట్లా తెరలాగా పడిపోయినాం. అందుకనే ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట వివేకం చేయడం అంటే. అలవాటైంది అవివేకంలో ఉండటం, అనుభవం, అలవాటు. ఇది ఎవ్వరూ కూడా దీన్ని కాదనలేరనమాట. అందుకని నైసర్గికం లోపల వ్యవహారం తప్పు అనరు. అధర్మం అని కూడా చెప్పలేరు. లేదు, అధర్మం అని చెప్పడం కూడా తగదు. అందువల్ల మీకు ధర్మశాస్త్రాలు ఏదైనా సరే ధర్మాన్ని గురించి వాగితే అది వివేకం కలిగించుకున్న మాటతో వాగిందే తప్ప, అంటే వివేకం కొద్దిగా పెట్టుకొని ఆ ధర్మశాస్త్రాల గురించి వదిలివేయడం జరిగిందే గాని నిజంగా ధర్మశాస్త్రం ఇట్ సెల్ఫ్ అవిద్యలోనే మునుగుతుంది. ఎవరైనా సరే మంచి చెడులు చెప్పేవాళ్ళు కూడా ఏదో కాస్త వివేకం అంత పెట్టుకొని అలా చెప్తున్నారు తప్ప నిజంగా వ్యవహార క్షేత్రానికి మాత్రం అవన్నీ కూడా పడనివి, ఒంటికి పడని, అంతా అధ్యాసంతో నిండుకొని. అందుకని మీకు ఎక్కడైనా ధర్మాలు చూపించవలసి వచ్చినా అవస్థకి లోబడి చెప్పాలి. ద్వైత ప్రపంచానికి లోబడే ఉంటుంది, అహంకార మమకారాలకు లోబడే ఉంటుంది, మత ధర్మాలకి కండిషన్స్ కి లోబడే ఉంటుంది. కానీ దానికి భిన్నంగా విలక్షణంగా మాత్రం చెప్పడం కుదరనే కుదరదు. అదొకటి. మరి అన్ని దానిలోనే మునుగుతున్నాయి కదా, పుణ్యమని, పాపమని, ధర్మమని, మంచి అని, చెడని, ఈ నీతులని. ఇవన్నీ నీతి శాస్త్రం కూడా అధ్యాసలోనే మునుగుతుందనమాట. ఇలాగ ఏవం అహం ప్రతీనం అశేష స్వప్రచార సాక్షిని ప్రత్యేగాత్మని అధ్యస్య. ఈ లాస్ట్ పాయింట్ ఏమిటి? ఈ ప్రకారంగా ఈ అహం ప్రత్యుడు, అహం ప్రత్యుడి యొక్క స్వరూపము అయినటువంటి సాక్షి తత్వము, అలాంటి సాక్షి స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ అంటే నేను, అంతరాత్మ, అది అన్నిటికీ సాక్షి. అంతరాత్మ అన్నిటికీ సాక్షి. అహం ప్రతి రూపంగా ఉండేటువంటి అంతరాత్మ సాక్షి స్వరూపమయ్యి అన్నిటికీ సాక్షిగా ఉంటున్నటువంటిది దాని ఎందు పడింది అనమాట. ఏది? ఈ ఆరోపాలన్నీ దేన్ని పట్టుకొని పడి ఉంటుంది చెప్పండి? అహం ప్రత్యయాన్ని పట్టుకొని పడింది. దానికి పిలకలాగా, తోకలాగా దొరికింది ఎవరా? మనం ఏదైనా మనం లాగాలి అనుకోండి, అతికిచ్చింది దాన్ని ఏదో కొద్దిగా చేతికి తగలాలి కదా. చేతికి తగిలితే లాగిపోరా, ఆధార్ ఏదో కావాలి కదా మనకి. అట్లా అహం ప్రత్యయం దొరికింది వీళ్ళకి. అధ్యాసం అహం ప్రత్యయం యొక్క అవసాన లక్షణం ఏంటి? దాని యొక్క యథార్థం ఏంటి? దాని మూలం ఏంటి అంటే ఆత్మ, సర్వసాక్షి అయినటువంటి. అందువల్ల ఆ అహం ప్రత్యయాన్ని అడ్డుపెట్టుకొని ఆత్మ ఎందుకు పడిపోయింది? అహం ప్రత్యయమేమో బుద్ధి ఆది లేదు ప్రకాశితమైంది కదా.
అందుకని బుద్ధ్యాత్రేందో ప్రకాశితమైంది కదా, అందుకని అన్నమాట. అందుకని ఈ ప్రకారంగా అధ్యాస సంభవించింది అనమాట. లేకపోతే అధ్యాస సంభవించడం అసంభవమే. ఏం అహం ప్రతీనం అశేష స్వప్రచార సాక్షిని. అహం ప్రతీనం బుద్ధ్యాది ఇంద్రియాలలో ప్రకాశితమై వ్యవహరింపబడినా సరే దానిలో జ్ఞానం ఉంది, దానిలో అన్నిటినీ తెలుసుకునే జ్ఞానం సమర్థత ఉంది. అది ఎప్పుడూ కూడా ప్రకాశించే సమర్థత కలిగి ఉన్నది. అంతరాత్మయి ఉన్నది, అంతఃకరణానికే సాక్షి ఉన్నది కూడా. అది ఎవరు? చూస్తే దేహేంద్రియాలలో దాని యొక్క యథార్థం సర్వసాక్షి. చూస్తే ఇక్కడే ఉంది, దేహంలోనే. దాని బలం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఎవడైనా సరే దేహమాత్రుడై ఉండినా సరే వాడి ఆశాపాశములు, వాడి కోరికలు, వాడి శక్తి సామర్థ్యాలు అనంతమై ఉన్నాయి, కనిపిస్తలేగా. అట్లా చూస్తే ఇంతవాడు పైకి మొక్క కనిపిస్తూనే ఉంటుంది, పీకితే మాత్రం చాలా దూరం వెళ్ళుంటుంది. దాని వేరు మొదలు చాలా దూరంగా, పైకి చూస్తే మొక్క చిన్నదే. అట్లాగా అహం ప్రత్యయం దాని యొక్క వ్యాపకత అంత విస్తారమైంది అనమాట. అట్లాంటి ఆత్మ ఎందు ఇవన్నీ ఆరోపాలు జరిగాయి. ఆరోపాలు జరగడమే అహం ప్రత్యయమా? అహం ప్రత్యయం వల్ల ఆరోపాలు జరిగిందంటే ఆరోపాలు జరిగే ఉంది అహం ప్రత్యయానికి. ఇప్పుడు కనిపెడితే అహం ప్రత్యయం వల్లే జరిగినట్టుగా ఉంది. నిజంగా చూస్తే అహం ప్రత్యయం ఆల్రెడీ మనకు కనిపించేది ఆరోపాలతోనే కనిపిస్తుంది. అహం ప్రత్యయాన్ని పట్టుకొని ఆరోపాలు, ఈవెన్ ఆరోపాలతోనే అహం ప్రత్యయం కనిపిస్తుంది. దానిలో ప్రకాశించడము ఆరోపణ జరగడం ఎట్ ఏ టైం జరిగిపోయింది అనమాట. ప్రకాశించడము, నీళ్ళల్లో సూర్యుడు పడడము, ఆరోపాలు జరగడం సరిపోయేది. ఎట్ ఏ టైం కొత్తగా చేయవలసిన పని. అందువల్ల సూర్యుడు నీళ్ళల్లో పడిన తర్వాత ఇతడు నీటి సూర్యుడు అన్నామా, పడినప్పుడే నీటి సూర్యుడుగా అయిపోయాడా? అప్పటికప్పుడే అయిపోయాడు అనమాట. అట్లా అహం ప్రత్యుడు అనగానే ఆరోపాలతోనే అతడు ఉన్నాడనమాట. కాబట్టి ఇది విచారించేటప్పుడు తెలిసిందనమాట జరిగింది. చాలా మంది ఆ హత్య జరిగిన తర్వాత వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, చివరికి రాసుకునేది ఏమిటి? అక్కడ జరిగిన తీరే రాస్తారు. పొరపాటు కూడా చేస్తారులే మన వాళ్ళు అయితే, అక్కడ జరిగిందే రాస్తారు. చూసారా అది? కాబట్టి ఇక్కడ అహం ప్రత్యయం జరిగిపోయిందే మళ్ళీ వేదాంతం చెప్పాల్సి వస్తుంది. ఇదిగో ఇలా ఆరోపాలు జరిగి ఉన్నది, దీన్ని పట్టుకొని జరిగింది, అట్లా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు అహం ప్రత్యయాన్ని పట్టుకొని మనం చూస్తే ఆత్మస్వరూపం యొక్క యథార్థ జ్ఞానం మనకు కలుగుతుంది. దీనిలో పడిందయ్యా ఈ ఆరోపాలన్నీ అని తెలుసు. దీనిలో జరిగి ఉన్నది ఆరోపాలు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలగవలసింది ఎవరికి అంటే అహం ప్రత్యయానికే కలగాలి. అహం ప్రత్యయానికి జ్ఞానం కలిగిందనుకోండి, ఇప్పుడు కలిగి ఉన్నది ఏమిటి? అజ్ఞానం. ఇప్పుడు కలగవలసింది ఏంటి? జ్ఞానం. అంటే తన యొక్క సర్వాత్మభావం తనకు తెలియాలి. ఇప్పుడేమో అనాత్మభావం దానికి పట్టింది. ఇగో ఇప్పుడు పై చెప్పిన అధ్యాస ప్రకారం అంతా కూడా దాని యందు బాగా కనిపిస్తుంది. ఎవరి యందు? అహం ప్రత్యయం. కాబట్టి ఏవం అహం ప్రత్యయనం అశేష స్వప్రచార సాక్షిని. ఈ ప్రకారంగా అహం ప్రత్యయం అయినటువంటి అశేషమైనటువంటి అంటే సమస్తం స్వప్రచార సాక్షిని తన యందు కనిపించేటువంటి దానికి సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యందు అంటే సర్వసాక్షి అయినటువంటి ఆత్మస్వరూపం యందు అన్నమాట. సర్వసాక్షి అయిన ఆత్మస్వరూపం యందు అభ్యసించుకొని ఇవన్నీ ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా తంచ ప్రత్యేగాత్మను అట్టి ప్రత్యేగాత్మ స్వరూపమైన సర్వసాక్షిని
తద్భిన్నముగా బాహ్య ధర్మాలు అంటే ఇప్పుడు చెప్పినటువంటి అనాత్మ ధర్మాల మీద వేసుకొని తద్విపర్యేణ అంతఃకరణాదిషు అధ్యస్యతే. అంతఃకరణ ఆదిశు అంటే అంతఃకరణం మొదలుకొని ఇటు జరిగింది ఇటు జరిగింది, ఇటు జరిగింది ఇటు జరిగింది, రెండు వైపులా జరిగిపోయింది. ఇది అధ్యాసం. రెండు వైపులు జరిగేటప్పటికి కనుక్కోవడం అసంభవం. ఇన్వెస్టిగేషన్కి దారి లేకుండా, దారి తెన్ను లేకుండా పోయిందాం. ఎటుబడిపోయింది, ఎక్కడ మూసుకుపోయింది మొత్తం. ఇరువైపులా జరిగిపోయింది కదా అధ్యాస. ఇప్పుడు అన్యుడు రావాలి. అట్లా ఇరువైపులా జరిగేటప్పటికి ఆత్మయందు అనాత్మయందు, ఆత్మయందేమో అనాత్మ, అనాత్మయందేమో ఆత్మ. అవునా కదా? చూసుకోండి. ఆత్మయందేమో అనాత్మ అధ్యాస, అనాత్మయందేమో ఆత్మ అధ్యాస, ఇతరేతర అధ్యాస జరిగి జనులు వ్యవహారంలో పడి ఉన్నారు. అందుకని ఏ జనుల్ని కదిపినా కష్టంగా ఉంది. నేర్పవలసింది వ్యవహారమా ఈ యొక్క విద్య, విద్య నేర్పాలి. అయినా ఉన్నదాన్ని నేర్పవలసి వచ్చింది, లేని దాన్ని నేర్పవలసిన పని లేకుండా ఉన్నదాన్ని నేర్పవలసి వచ్చింది. కాబట్టి ఉన్నదాన్ని నేర్పడం కష్టమైంది, లేని దాన్ని నేర్చుకొని ఆ అనుభవంతో ఉండడం అనేది తేలికైంది వాళ్ళకి. అందుకనే జనాలందరూ కూడా ఉన్నదాన్ని నేర్చుకోవడం ఎందుకు అనే క్వశ్చన్ కూడా వేస్తారు ఎవరైనా. ఉన్నదే ఎందుకు నేర్చుకునేది అని. అందుకని ఇవన్నీ తప్పించుకునేదానికే దీన్ని. అందువల్ల ఇది నేర్చుకోవాల్సి వచ్చింది. అవేమో అలవాటైపోయింది, స్వభావం అయిపోయింది. అందువల్ల జనాలందరూ స్వభావంగానే అలా కనిపిస్తుంటారు. తద్విపర్యేణ అంతఃకరణాదిశ అధ్యస్యతి అయిపోయింది. ఇట్లాగనమాట అధ్యాస విషయాన్ని, అధ్యాస ప్రకార విషయాన్ని చెప్పేసి ఇది మెయిన్ పాయింట్ అనమాట. అధ్యాస జరిగింది ఇట్లాగా అన్నమాట ఎవరికైనా. అందుకని ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అంతఃకరణం నుంచి బాహ్యం వరకు, బాహ్యం నుంచి అంతఃకరణం వరకు సెటిల్ అంటాం కదా, అప్ అండ్ డౌన్, అది జరిగిపోయింది అధ్యాస. ఇదంతా కలిపి ఆత్మయందు అనాత్మయందు, అనాత్మయందు ఆత్మయందు ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకోవడం జరిగినటువంటి ప్రకారాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పినట్టుగా ప్రతిజ్ఞ చేసినట్టుగా మన ముందు వాళ్ళు పెట్టేసినారు. ఇలా జరిగిపోయింది, ఆగిపోయింది. కాబట్టి ఇక్కడ జరగవలసింది వివేకం అన్నమాట. జరగకుండా ఉంటే వివేకం కావాలా, జరిగిపోయిన దానికి వివేకం కావాలా? జరిగిపోయిన దానికి వివేకం కావాలి. జరగకముందు వివేకంతో పని లేదను. జరగకముందు ఎవరికైనా వివేకంతోనే పని ఉంటుంది అనుకుంటా. జరగకముందు ఏం కావాలి? ఇప్పుడు ఏది దురలవాట్లు లేని వాడికి ఏం కావాల్సి ఉంటుంది? దురలవాటు కావాలి. దురలవాటు అయిన తర్వాత ఏం కావాలి? మంచి అలవాటు కావాలి. కాబట్టి జరగక ముందు, అధ్యాస జరగక ముందు ఆత్మయందు జరగవలసింది ఇదే. ఏది? అధ్యాస జరగాలి. పవిత్రమైన ఆత్మకి అపవిత్రత చోటు చేసుకోవాలి, తర్వాత పవిత్రత జరగాలి. అలాగే జనాలు అంతకు ముందే వివేకంతో పని లేదు కదా అనుకున్నారు. ఏముంది, ఏమి లేదు కదా. జనాలకి వ్యవహారానికి ముందు ఏం కావాలి? జనాలకి రెడీగా ఉన్నారనమాట. దేంట్లో? అవిద్యలో దూకేదని. దూకిన తర్వాత మాత్రం కావాల్సింది ఏమిటి? వివేకం కావాలి, బయటపడాలి అని.
ఆ బయటపడేదానికి మొత్తం మూసుకుపోయాయి కాబట్టి ఇక గురువే ఆయన బుద్ధి తెలిసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళకన్నీ మూసుకుపోయాయి, అన్ని డోర్లు క్లోజ్. ఇప్పుడు గురువు గారి డోర్ క్లోజ్ గా ఓపెన్ గా ఉండాలి, శాస్త్రం ఓపెన్ గా ఉండాలి. వీడు ఓపెన్ చేసి పెట్టుకున్నా వీడు ఓపెన్ చేసుకోకపోతే మాత్రం ఏమవ్వాలి అంతే. అట్లా జనాల పరిస్థితి అలా ఉండాలి. అన్ని వైపులు డోర్లన్నీ మూత. ఇది మిథ్యాప్రత్యయ లక్షణం, అధ్యాస లక్షణం చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి దీని కింద. ఇది ఈ ప్రకారంగా అధ్యాసకు లోనయ్యి ఇలా ఉన్నారు అని లాస్ట్ లో ఇది పరిసమాప్తిని చేసేస్తున్నారు అనమాట. అధ్యాసను పరిసమాప్తిని చేయడం వల్ల ఇక మనము ఇది గుర్తుపెట్టుకొని వేదాంత విచారానికి వస్తున్నామని మనము బిడియం లేకుండా చెప్పుకోవచ్చు, సిగ్గుపడకుండా. అందుకని మేము సిగ్గు లేకుండా విచారం చేస్తున్నాం. ఉన్న విషయం చెప్పేస్తున్నాం కదా, వెళ్తున్నాం. అందుకని తన మూలంగా మేము వేదాంతంలోకి ఇప్పుడు వచ్చాము, వేదాంత విచారానికి వచ్చాము. ఎందుకు అంటారంటే ఇందుకోసం వచ్చాము. ఎందుకని ప్రతి ఒక్కరు అడగడం నేర్చుకున్నాడు కదా, ఎందుకనుకున్నారు ఏమిటని. ఇందుకోసం తప్పేం లేదు కదా. కాబట్టి అధ్యాస విచార ఉపసంహార భాష్యాన్ని ప్రారంభం చేస్తూ శంకరుల వారు ఏమన్నా ఇలా అన్నారు. ఏవం అంటే ఈ ప్రకారంగా ఇలాగా అనమాట. అయం అనాది అనంత నైసర్గిక అధ్యాస ఇచ్ఛాప్రత్యయరూప కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వలోక ప్రత్యక్ష. అది ఇది చెప్పుకొని ముందు పోదాం. ఒక మాట అది ఎన్ని కోట్లు పెడితే వస్తుందో గాని ఒక్కొక్క పదం ఒక్కొక్క అక్షరం అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట. ఏవం ఈ ప్రకారంగా ఏవం మనగాని మొత్తం గుర్తుకు రావాలి. బ్రహ్మం మొదలుకొని పర్యంతం ఈ జగత్తంతా ఈ అంతఃకరణం మొదలుకొని బాహ్యం వరకు, బాహ్యం నుండి మొదలుకొని అంతఃకరణం వరకు ఏవం అంటారు. ఇట్లాగా అంటారు. ఇట్లాగా అయం ఇది ఉంది కదా. ఇప్పుడు ఈ అధ్యాస ఇట్లా జరుగుతున్న అధ్యాస జరిగిపోయింది. ఇది అనాది, ఇది అనాది. ఈ అధ్యాస అనాది, మొదలు లేదు అని ఎందుకు చెప్తారు సార్ అంటే, తెలిస్తే ఇంకేముందండి, బట్ట బయలైపోతారు, బయటకు వస్తారు అందరూ. తెలియకపోవడమే అనాది. అనాది అంటే ఆది దొరకటంలా, చీకట్లో ఏం దొరుకుతుంది, కొత్త దొరకటం లేదు, మొదలు దొరకటం లేదు. అందువల్ల అనాది. అవిద్యకే ఉత్తమమైన పేరు అనమాట అనాది అనే మాట. సక్సెస్ అయిపోతుంది. అనాది అన్నాం అనుకోండి, మొదలు చివర లేనిది అనమాట. అయం అనాది, ఆది వేసి అనంత. ఇంకా అదే లేకపోతే అంతం ఎప్పుడు అవుతుంది? అది మిథ్యా విషయం కాబట్టి ఆ మాట సరిపోతుంది. మా పేరు చెప్పండి. మిథ్యా ప్రతి విషయం కాబట్టి అండి ఆ మాట సరిపోతుంది, దానికి సక్సెస్ అయిపోతాను. అందువల్ల అనాది అనంత. అనాది అనంతం ఏదైనా ఉంటే అవిద్య అవ్వాలి, అవిద్య అవ్వాలి. మరి ఆత్మకు చెప్పచ్చు ఈ మాట. అంటే ఎందుకు ఆత్మ చెప్పేది మాట? దాన్ని చెప్పవలసిన పల్లె. ఎందుకని రెండవది లేనిది కదా అది. దానికి ఇలాంటి మాటలు ఎందుకు? అధ్యాస విషయం గురించి చెప్తున్నాము. పరమార్థ విషయంతో మనకేం పని? పరమార్థ విషయాన్ని ఎవడైనా స్కేల్ పెట్టి కొలుస్తానంటాడా? దానికి కొలపాత్ర అవసరం లేనే. దీనికోసం మేము వచ్చాము. చూస్తే అనాది అనంత అని చెప్పేసి ఎందుకు అన్నారు ఆ మాట అంటావా? అసలు ఉంటే కదా ఇది, నిజం కాదు కదా ఇది. ఆ
అబద్ధం కదా, మిథ్యాప్రత్యయ విషయం కాబట్టి ఆ మాట సరిపోతుంది. అంటే మిథ్యాప్రత్యయ విషయానికి అనాది అనంతం అనేటువంటిది సరిపోయే నామధేయం అన్నమాట. అందువల్ల అయం అధ్యాస అనాది అనంత నైసర్గిక స్వభావత జన్మత స్వభావంగా అన్నమాట. స్వభావంగానే వాళ్ళ యొక్క మొదలు పుట్టుకే వాళ్ళ యొక్క బుద్ధి మొత్తం అధ్యాసలో నుంచి లేచింది అనమాట. ఎక్కడి నుంచి లేచింది? అవిద్యలో నుంచి లేచేస్తుంది. అంటే అవిద్య నూరు, అవిద్య నేత, అవిద్య వత్సం, అవిద్యావంతుడైన కుమరవాడు, అవిద్యతో ఉన్నటువంటి మట్టి, అవిద్యతో కూడుకున్న నైపుణ్యం చేయడం, అవిద్యాత్మకమైన కొండ, అవిద్యా వ్యవహారాలకి సరిపోతుంది. అలాంటిదనమాట. కాబట్టి నైసర్గికము అని చెప్పేసి మొత్తం దాని స్వభావమే, దాని మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా అంతే. అందువల్ల ఎవరు సారథి అంటే అధ్యాస. అందుకనే దీన్ని మేము మిథ్యాప్రత్యయము అని చెప్పేసి, మిథ్యాప్రత్యయ రూప, తప్పు తెలివితో కూడినటువంటిది, తప్పు తెలివితో కూడుకున్నటువంటిది, విపరీత జ్ఞానము, అజ్ఞానము, అధ్యాస, తప్పు తెలివి అని పేర్లు అనమాట. అవిద్యా కల్పితము అని చెప్పేసి అందువల్ల మిథ్యాప్రత్యయం అన్నారు. తప్పు తెలివి రూపమైనది, తప్పు తెలివితో కూడినది. మరి దానివల్ల ఏం జరిగి ఉన్నది? కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక. ఇది సర్వుల యందు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ప్రవర్తింపజేసేది, ప్రేరేపించేది అనమాట. ఏది? ఈ మిథ్యాప్రత్యయ రూపమైనది ఊరికే కూర్చునేది కాదు. ఇది ఊరికే అలాగా బెల్లం కొట్టిన రాయిలాగా, అలాగా పాషాణం లాగా అలా ఉండేది కానీ కాదు. ఊరికే ఉంచదు మనుషుల్ని, ఎవరిని కదుపుతూ ఉంటుంది. అందువల్ల విద్య స్థిరపరుస్తుంది ఎవరినైనా, అవిద్య ఎవరిని అలా ఊరికే ఉంచుతుంది అన్నమాట. అందువల్ల తత్వం తెలిసినవాడు, యథార్థం తెలుసుకున్నవాడు ఇంకా కామైపోతాడు అని తెలుసుకోవాలి మీరు. యథార్థం తెలియని వాడు ఊరికే ఉండడు, మిథ్యాప్రత్యయ రూపుడు ఊరికే ఉండడు అని చెప్పి అర్థమైందా? ఒక మనిషి గదిలోకి పోగానే లైట్ వేసుకున్నాడంటే వాడు చక్కగా కుర్చీ చూసి కూర్చుంటాడు దాంట్లో. ఒక మనిషి గదిలోకి వెళ్ళగానే లైట్ వేసుకోలేదంటే ఏదో పడదోస్తాడు. ఎందుకని? చెయ్యి పెట్టకుండా ఉన్నాడు, కాలు కదపకుండా ఉన్నాడు, కదిగాడా పడుతుంది, ఏదో ఒకటి కింద పడిపోతుంది. అందువల్ల ఈ మిథ్యాప్రత్యయ రూపమైనటువంటి అధ్యాస కర్తృత్వ భోక్తృత్వానికి ప్రేరకంగా ప్రవర్తకంగా ఉందన్నమాట, నడిపించేది, ప్రవృత్తికి లోన్ చేసేది అనమాట. ఏది? అధ్యాస. అందువల్ల ఎవరిలో అయినా అధ్యాస ఉన్నది అనుకోండి, ఇక వీడు ఆడించటం అలా పక్కకు పెట్టి వీడు ఆడటం మాత్రం ఉంటుందండి. అందుకనే ఎంతెంత మందికి కర్తృత్వం ఉందో ఆ కర్తృత్వానికి కారణం ఎవరా? అధ్యాసే. భోక్తృత్వం ఉందో నాది, నేను సంపాదించా, నేను అనుభవిస్తా, అది ఇది సుఖము దుఃఖము అని అనుభవిస్తుంటదే, అది దేనివల్ల వచ్చింది? అధ్యాస వల్ల. ఇది నేనేమన్నా అబద్ధం అని చెప్పాను అనుకోవద్దు మీరు. సర్వలోక ప్రత్యక్షం ఇది చూసుకోరండి. సర్వలోక అది బాగా బటబయలుగా కనిపిస్తుందయ్యా. ప్రత్యక్షంగా అందరూ చెప్తారు. నువ్వు ఎవరి దగ్గర నిలబడినా ఈ కర్తృత్వ భోక్తృత్వ రూపమైనటువంటి అనుభవాన్నే చెప్తారు మనకి. ఎవరైనా ఊరికే ఉండదు. నేను అది చేశాను, ఇది చేశాను, ఇది తిన్నాను, అది తిన్నాను, అది అనుభవించా, ఇది చూసా, ఏమి లేకపోతే శరీర బాధలని చెప్పుకుంటారు. నాకు ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులని.
తిన్నది అన్నా చెప్తారు, ఒంట్లోదన్నా చెప్తారు, ఏదో చెప్తారు, ఊరికే ఉండరు. భోగమైన చెప్తారు, రోగమైన చెప్తారు, ఊరికే ఉండరు. రోగం దేహ లక్షణం కదా, దేహం తన లక్షణం కదా, తన మీద వేసుకోన్నాడు కదా, రెండు కలిపేస్తున్నాడు. భోగం దేహ లక్షణం కదా, దేహేంద్రియ లక్షణం కదా, అది కూడా ఆత్మ ఏం చేసుకోండి. ఇలాగ సర్వలోక ప్రత్యక్షం అనమాట. మీకేమి భూతద్దం పెట్టుకొని చూడొద్దు. అందుకని ఇన్వెస్టిగేషన్ అక్కర్లా, ఎవరి నోట్లో నుంచి అయినా ఇదే ఊడిపోతుంటాయి. నేను ఈ బాధలు పడ్డానండి, ఆ బాధలు పడ్డానండి, ఇలా చూసామండి, అలా చూసామండి అని చెప్తుంటారు ఎప్పుడు. అందుకనే జనాల యొక్క నడవడిక, వాళ్ళ యొక్క వ్యవహారం అంతా ఇలాగే చూసుకోండి. అధ్యాస విషయం మరి చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తనగా ఉంది ఈ వ్యవహారము. ఇదేమిటండి అని చెప్తూ దీన్ని అన్నారు ఈ మాట. అస్య అంటే ఈ అధ్యాస యొక్క స్వభావం ఎలాంటిదంటే అనర్థహేతోహో, అనర్థాలకి కారణం అన్నమాట. ఎవరు? ఈ అధ్యాస. ఈ ఆరోపాలు వేసుకొని ఉండి ఎవడైనా సుఖంగాను హాయిగాను నిశ్చింతగాను ఉండింది లేదు ఈ ఆరోపాలతో, అధ్యాసతో. ఈ అధ్యాస అనే భూతాన్ని నెత్తిని పెట్టుకొని మనుషులందరూ బాధపడుతూనే ఉన్నారు. ఏది? ఈ అధ్యాస భూతాన్ని. ఏది? బాధపడుతూ. కొంతమంది పల్లెటూరులో ఒక పెద్ద బుట్టలో పోలేరమ్మను పెట్టుకొని, బొమ్మను పెట్టుకొని వ్యాపాకాలను తగిలించుకొని తిరుగుతుంటారు కదా. అలాగే ప్రతి ఒక్కడు ఈ అధ్యాస భూతాన్ని ఎత్తిరెక్కి మోస్తూ ఆ అనర్థాలంతా పడుతూ ఉంటారు కదా. అది ఈ అధ్యాస అనర్థహేతో, అనర్థాలకి కారణభూతం. కాబట్టి తత్ప్రహాణాయ, దాన్ని బాగా నడికి పారేసేదానికి, నివృత్తి చేసేదానికి, నాశనం పెట్టేదానికి ఏం కావాలంటారా? ఆత్మ ఏకత్వ విద్యా ప్రతిపత్తయే. ఆత్మ ఏకత్వ జ్ఞానం కలిగించేందుకొరకు ఆత్మ ఏకత్వ జ్ఞానం కలిగించుకోవాలి. ఆత్మ ఏకత్వ విద్యా ప్రతిపత్తి అంటే విద్యా జ్ఞానం అనమాట. ప్రతిపత్తి అంటే జ్ఞానం. ఆత్మ ఏకత్వ విద్యా జ్ఞానం కొరకు పాటుపడాలి ఎవరైనా సరే. అందుకనే అన్ని వేదాంతాలు దీనికోసమే ప్రారంభమైంది. వేదాంతాలంటే ఉపనిషత్తులు. వేదాంతో నామ ఉపనిషత్ ప్రామాణ్యం. వేదాంతం అనగానే ఉపనిషత్తులు అనమాట. సర్వోపనిషత్తులు ఈ అధ్యాస నివృత్తి కొరకు ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని బోధిస్తూ ఆరంభింపబడ్డాయి అన్నమాట. ప్రతిపత్తి అంటే జ్ఞానం అమ్మ. ఆత్మ ఏకత్వ విద్యా జ్ఞానం కొరకు, విద్యా జ్ఞానం కొరకు అనమాట. ఆత్మ ఏకత్వ విద్యా జ్ఞానం కొరకు సర్వే వేదాంత ఆరభ్యంతే. అన్ని ఉపనిషత్ ఉపదేశాలంతా మేము ప్రారంభం చేస్తున్నాము అని చెప్పేసి. కాబట్టి మీకు ఈ అధ్యాసని నివృత్తి చేయాలంటే ఒకే ఒక మార్గం. ఏం మార్గం అది? ఆత్మ ఏకత్వ జ్ఞానమే మార్గం. ఆత్మ ఏకత్వ విద్యా విచారమే చేయాలి మనం. అది దేనిలో ఉంది, ఎక్కడుంది, ఎవరు ప్రారంభం చేశారు, దేనిలో ప్రారంభం చేశారంటే వేదాంతములు ఉంది, ఉపనిషత్తులు ఉన్నదనమాట. ఈ విచారం, ఈ విద్య గోష్ఠి, ఈ విద్యా ఉపదేశాలన్నీ ఉపనిషత్తులు ఏందే ప్రసిద్ధం. ఇంకెక్కడ చూడకూడదు. ఇంకెక్కడైనా చూస్తే మీకు ఏమి ఇంత కూడా కనిపించదు. ఉపనిషత్తులు ఏందే చూడాలి. ఉపనిషత్తుల తాత్పర్యమై ఉన్నది. ఉపనిషత్తులు అనగానే ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విషయము అందర్చుకోవాలి. ఆత్మ ఏకత్వ ఉపదేశాన్ని గావించేటువంటిదే ఉపనిషత్తు. కాబట్టి ఉపనిషత్తుల్లో మీరు వెళ్ళి చూస్తే ఇదే ఉంటుంది అన్నమాట. బ్రహ్మ విద్య విషయాన్ని చెప్తాయి, ఆత్మ విద్యని చెప్తాయి అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఆత్మ ఏకత్వ జ్ఞానమే ఈ యొక్క అధ్యాస నివారణకి కారణం. అధ్యాస నివారణ కారణం. అధ్యాస అనేటువంటిది అన్ని అనర్థాలకి మూలం.
అన్ని అనర్థాలకి మూలం. ఆ అనర్థాలతో కూడుకున్న ఈ అధ్యాసని తొలగించాలంటే ఆత్మ ఏకత్వ విద్య కావాలి. అది ఉపనిషత్తులు యందు బాగా ఉన్నది. అందుకని మేము ప్రారంభం చేస్తున్నాము. ఇంత స్పష్టంగా ఉంది కదా, నువ్వు ఎతకవలసిన పని లేదు. యథాచాయమర్థః సర్వేషాం వేదాంతానాం తథా వయం అస్యాం శారీరకమీమాంసాయాం ప్రదర్శయిష్యామః. యథాచాయమర్థః అది యథాచ ఏ ప్రకారంగా అయితే అయం అర్థః ఈ అర్థము ఈ తాత్పర్యము సర్వేషాం వేదాంతానాం అన్ని వేదాంతాల్లో మేము చెప్పకుండానే మేము నోరు చెప్పకుండానే ఉందయ్యా ఈ అర్థము. ఉపనిషత్తులన్నీ ఏం చెప్తాయి? ఆత్మ ఏకత్వ జ్ఞానము అవిద్యా నివృత్తి అనే చాటుతో ఎత్తుకోవటం మంగళాచరణమే. ఆత్మ ఏకత్వ జ్ఞానము అవిద్యా నివృత్తి, అవిద్యా నివృత్తి మాత్రేణ ఆత్మ ఏకత్వ జ్ఞానము అని చెప్తాను. జ్ఞాతే ద్వైతం న విద్యతే అని చెప్పేసి ఎత్తుకోవడమే అది. అందుకని మేమేమి పెద్దగా దాని గురించి చెప్పవలసిన పనిలా ఆ ఉపనిషత్తులకు వెళితే అదే దారి చూపిస్తూ వెళ్ళిపోతాం. సర్వేషాం వేదాంతానాం అన్ని వేదాంతాలలో ఈ అర్థం స్పష్టంగా ఉన్నది. మేము చెప్పి మిమ్మల్ని ఏమి అలాగా మభ్యపెట్టవల నమ్మించాలని అక్కర్లేదు. దాని పనేది ఉపనిషత్తు పని. తథా వయం అస్యాయాం శారీరకమీమాంసాయాం ప్రదర్శిష్యాం. అయినప్పటికీ కూడా మేము ఈ యొక్క శారీరక మీమాంస అనేటువంటి శరీరే భవ శారీరక శరీరమయందున్నటువంటి తత్వాన్ని గురించి శారీరక మీమాంస అంటే ఈ శరీరాంతర్భావమైనటువంటి తత్వ విచారాన్ని చేసేదానికి మేము ఆ ఉపనిషత్తుల్లో ఉండే తాత్పర్యాన్ని తీసుకొని సూత్రప్రాయం చేసి దీని విచారం ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ఈ బ్రహ్మసూత్రములన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క వాక్య విచారమే. ఉపనిషత్ వాక్య విచారమే బ్రహ్మసూత్రం. అందువల్ల ఉపనిషత్ వాక్యాలన్నీ ఇక్కడ మేము తీసుకొచ్చి చూపిస్తుంటాం, చెప్తుంటాం. ఇదంతా కూడా ఆత్మ ఏకత్వ విద్య కొరకే ఉన్నది. ఈ అధ్యాస నివృత్తి కొరకే ఉన్నది. ఈ అధ్యాస నివృత్తి చేసుకునేంత వరకు మనిషికి తన యందు తానుండేటువంటి ఆ యొక్క లక్షణం కలగనే కలదు. అధ్యాస నివృత్తి చేసుకోవాలి. ఇలాగా అధ్యాస భాష విచారణ చేశారు. ఈ అద్భుతమైనటువంటి భాష్యం ఇది అధ్యాస భాష్యం. అధ్యాస విచార లక్షణం ఎక్కడా కూడా కనిపించేది. ఇది ఉపనిషత్తులకే ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. ఇది అధ్యాస విషయం ఇంకెవరూ చేయలేదు. ఒక్క శంకర్ల వారే చేశారు. ఆయన కూడా చేసేదానికి కారణం ఏంటయ్యా అంటే నా పెద్దల దగ్గర విన్నవి, ఉపనిషత్తుల్లో చూసినవి, ఇవన్నీ చూస్తుంటే ఈ ఉపనిషత్తులన్నీ పడిగొట్టుకొని ఏదో మన జ్ఞానం కలిగించాలి అని బాగా కనిపిస్తుంది. దీని ఉపదేశాలన్నీ అజ్ఞాన నివృత్తి కోసం ఎంత పదులుగా ఉపదేశాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. గురుబోధ కూడా మనకి అవిద్య నశించాలని బోధిస్తున్నారు. అందుకనే ఆ అవిద్యా విషయంగా మనం ఒక వ్యాసం రాస్తే బాగుంటుందని శంకర్ల వారికి తట్టి తన అనుభవ చాతుర్యంతో ఆయన ఈ అధ్యాస భాష్యాన్ని బ్రహ్మసూత్రాలకు ముందుగా పెట్టి ఉన్నారు. అసలు నిజంగా బ్రహ్మసూత్రాలకు కూడా ఇది ఇంట్రడక్షను, ఉపనిషత్తులకు కూడా ఇంట్రడక్షను. అసలు ముముక్షువైన వాడు మొట్టమొదటి ఇది తెలుసుకొని ముందుకు పోతే శాస్త్రాలన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇది ఒక ట్రైనింగ్ అనమాట. శాస్త్రాల్లో ఈ యొక్క ఉపనిషత్ వేదాంత శాస్త్రములు యందు మీకు రుచి కలగాలన్నా,
దాంట్లో ప్రావీణ్యతని పొందాలన్న యొక్క అధ్యాస భాష్యమే మూలంగా ఉన్నది అని చెప్పేసినాం. కాబట్టి దీనిలో ప్రథమాధ్యాయము ప్రథమ పాదము ప్రారంభం చేస్తున్నాం. ఇది కాబట్టి ఇది జిజ్ఞాస అధికరణం అంటారు. మనం ప్రారంభం చేసేది ఏంటి? జిజ్ఞాస అధికరణం అన్నమాట. ఈ పాదములో స్పష్ట లింగయుక్తమైనటువంటి వాక్యాలు విచారం చేస్తాం. స్పష్టంగా బ్రహ్మలింగ వాక్యాలనంతా విచారం చేస్తాము. స్పష్ట బ్రహ్మలింగ వాక్యములు అంటారు. అది ఇక్కడ విచారం చేస్తారు. ఇది జిజ్ఞాస అధికరణం జరుగుతుంది. ఈ జిజ్ఞాస అధికరణంలో ఎప్పుడైనా సరే అధికరణం అనగానే విషయము, సందేహము, సంగతి, పూర్వపక్షము, సిద్ధాంతము, ఇది ఏకైకం అధికరణం. అవయవము, జ్ఞేయం, పంచావయవం, జ్ఞేయం, పంచవయవాలు అన్నారన్నమాట అధికరణాన్ని. విషయం ఉండాలి, సందేహం ఉండాలి, సంగతి ఉండాలి, సందర్భం, పూర్వపక్షం ఉండాలి, సిద్ధాంతం ఉండాలి. ఎన్ని వచ్చాయి? 5. విషయము, సందేహము, సంగతి, సంగతి మీన్స్ సందర్భం, సందర్భానుకూలంగా కదా. పూర్వపక్షము, సిద్ధాంతం. విషయం ఉండాలి, బ్రహ్మ విద్యా విషయం. ఎందుకు ఏమిటి అనే సందేహం ఉండాలి. ఏ సందర్భంగా మీరు అని ఆ సంగతిని చూపించాలి. పూర్వపక్షం ఉండాలి, ఎవరైనా అబ్జెక్షన్ చేసేవాడు ఉండాలి. సిద్ధాంతం ప్రకటించాలి, చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టం చేయాలి. ఈ 5 విషయాలు స్పష్టంగా కనిపించాలి. దీనిలో అధికరణం. సూత్రం అంటే కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సూత్రం అనగానే ఎప్పుడైనా సరే మనం చెప్పుకుంటుంటాం. ఎప్పుడైనా సరే అసందిగ్ధం, సందిగ్ధం ఉండకూడదు. అల్పాక్షరం, సింపుల్ లెటర్స్ లో ఉండాలి. తక్కువ అక్షరాలు ఉండాలి. విశ్వతో సారభూతం, విశ్వాన్ని వ్యాపించుకునేటువంటి సారం దాంట్లో కనిపించాలి. సారభూతం, విశ్వతో సారభూతం, విశ్వమంత సారం కలిగి ఉండాలి. అంటే దాని అర్థం మీనింగ్ అనమాట. అల్పాక్షరం, అసందిగ్ధం, విశ్వతో సారభూతం, అట్లాంటివన్నీ ఉండాలన్నమాట. ఎవరు దేంట్లో? సూత్రం. సూత్రకారులు ఆ విధంగా రచించారు అని. దాంట్లో వేరే చక్కగా ఒక శ్లోకమే ఉంది, మనం సింపుల్ గా చెప్పుకున్నాం. అల్పాక్షరము, అసందిగ్ధం, విశ్వతోక్షర సారభూతం. ఆ అక్షరాలన్నీ విశ్వమంత సారాన్ని, మీనింగ్ని పెట్టుకొని ఉండాలి. బ్రహ్మం అన్నాం అంతే కదా. మరి అంత గొప్పదే కదా బ్రహ్మం అనగానే. మంత్రం కాదు, సూత్రం. మంత్రం లేదు. మంత్రం మననం చేసేది, తరింపజేసేది, దాని మంత్రం అంటారు. మంత్ర మీన్స్ మననం చేసేది, తరింపజేసేది. మంత్ర త్రాయతే ఇది మంత్రం. మననాత్ త్రాయతే ఇది మంత్రం. ఇలాగా సూత్రం గురించి, అధికరణం గురించి చెప్పారు. అధికరణంలో ఈ పంచవయవాలు ఉంటాయి అని చెప్పేసి. కాబట్టి మనం జిజ్ఞాస అధికరణాన్ని ప్రారంభం చేశాం. వీళ్ళ ప్రథమ సూత్రాన్ని ఎన్నుకున్నాం, ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే వేదాంత మీమాంసా శాస్త్రస్య, వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాచిఖ్యాసితస్య ఇదం ఆదివం సూత్రం అంటే ప్రారంభతే అన్నమాట. ఇది ప్రారంభం చేస్తున్నాం మొదటి సూత్రాన్ని అని మొదలు పెట్టారనమాట. ఇది ఒక్కసారి చెప్పుకొని రేపు చెప్పుకుంటాం. జిజ్ఞాసాధికరణము అంటే ప్రథమాధ్యాయంలోకి వచ్చాము. ప్రథమ పాదాన్ని ప్రారంభం చేశాము. దాంట్లో జిజ్ఞాసాధికరణం 1వది, సూత్రం 1వది.
సూత్రం కూడా ఒకటి. కాబట్టి ప్రథమాధ్యాయము ప్రథమ పాదము ఒకటి, జిజ్ఞాసాధికరణం కూడా ఒకటి, సూత్రం కూడా అన్ని ఒకటే. ఒకటి 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 ఎన్ని ఒకట్లేనే? 4 ఒకట్లే. ఇట్లాగే ఉంటుంది అన్ని చోట్ల చూసుకో. ఇక్కడ అధికరణానికి ఒక్క సూత్రం మెయింటైన్ చేస్తాను. ఒకే సూత్రము ఒక అధికరణం. కొన్ని చోట్ల ఒక అధికరణానికి 10 సూత్రాలు 20 సూత్రాలు ఉంటే లోపలికి వెళ్తే, ఇక్కడ మాత్రం పవర్ఫుల్ గా వచ్చిందనమాట ఈ అధికరణం. ఒకే సూత్రం దీన్ని కమెంట్ చేసేస్తుంది మొత్తం. జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి వేదాంత మీమాంసా శాస్త్రస్య, ఈ వేదాంత మీమాంస అంటే వేదాంత విచారం, కర్మ మీమాంస అంటే కర్మ విచారం, వేదాంత మీమాంస అంటే ఉపనిషత్ విచారం. శాస్త్రస్య విచారింపబడే శాస్త్రం. వ్యాచిక్యాసితస్య వ్యాఖ్యానం చేయవలసినదిగా, వ్యాఖ్యానం చేసేందుకు కొరకై, అస్య ఇదం ఆదిమం సూత్రం, దాని కొరకై ఇది ఆదిమం మొదటగా ఉన్నటువంటి సూత్రం ఇది అని చెప్పి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇదే అనమాట మొదటి సూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి ప్రథమాధ్యాయం ప్రథమ పాదము జిజ్ఞాసాధికరణము, ప్రథమ సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస. వేదాంత మీమాంసా శాస్త్రము, దాన్ని వ్యాఖ్యానం చేయదలిచి ఇది మొదటి సూత్రముగా ఉన్నది. అదే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. కాబట్టి అథ ఇప్పుడు అన్నమాట మామూలుగా. ఇప్పుడు అతః ఇందు మూలంగా, ఇప్పుడు ఇందు మూలంగా, ఈ కారణం వల్ల బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది. కర్తవ్య బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము యొక్క జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది అని సూత్రంలో చూస్తే అదే అర్థం. కానీ దాన్ని ఓపెన్ చేస్తే మాత్రం శంకరాచార్య వాడు ఎంత పెద్ద భాష రాస్తారు. అథ ప్రస్తుతం ఈ కారణం వల్ల బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది. బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. కాబట్టి బ్రహ్మ విషయముగా జిజ్ఞాస చేయవలను ఇప్పుడు ఈ కారణం వల్ల అన్నమాట. అంతే. దాన్ని చూస్తే ఇక్కడ అత అనే శబ్దానికి ఏం పెట్టాలి? అతః అంటే ఏ కారణం చూపించాలి? బ్రహ్మ జిజ్ఞాస అనేది జిజ్ఞాస విషయము బ్రహ్మము. జిజ్ఞాస విషయం ఎవరు ఇక్కడ? బ్రహ్మము. కాబట్టి జిజ్ఞాసకు విషయం ఎవరు అనగానే దేని గురించి అనగానే ఏమనాలి? బ్రహ్మ విషయము. ముందు ఆ రెండు పదాలకి అర్థం చెప్పుకోవాలి. అతః. ఆ తర్వాత విషయం ఏమిటి? బ్రహ్మ. జిజ్ఞాస ఏ విషయంగా చేస్తున్నారు? దాంట్లో సందేహాలు పూర్వపక్షులు అన్నీ జరుగుతాయి. ఎందుకు చేయాలి జిజ్ఞాస అంటే చెప్పాల్సి ఉన్నాగా. ఆ విషయం ఏంటంటే బ్రహ్మం. అది మనకు తెలిసేదా తెలియందా ఉన్నదా లేనిదా అని చెప్పాలి. ఇట్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ చర్చ చేస్తారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇదంతా కూడా న్యాయశాస్త్రం ఉంటుంది. ఏమంటారు? ఉపనిషత్తులు యందు ఉండే విషయాన్ని ఇక్కడ బాగా ఎక్కువ పొందించుకొని పూర్వపక్ష సమాధానాలుగా చేసుకొని ఇది విచారం చేస్తే అప్పుడు మనకి ఇంకా క్లారిటీ లభిస్తుంది. ఒక రకమైనటువంటి మననము, ఒక రకమైన న్యాయము. అందువల్ల న్యాయశాస్త్రం అంటారు. వేదాంత న్యాయశాస్త్రం. అందువల్ల ఈ ప్రకారంగా విచారం చేయాలి. అందువల్ల ఉపనిషత్తుల సిద్ధాంతములు, బ్రహ్మసూత్రాల న్యాయము,
సరే అదేమో స్మృతిగా ఉండాలన్నమాట. ఓం సహనావతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై